ఇక శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర వ్యవసాయ మత్స్యకార రంగానికి కేంద్రంగా శ్రీకాకుళం జిల్లా నిలుస్తుంది. వలస ఉపాధి సమస్యలు కూడా ఇక్కడ ప్రధాన అంశం. ఇప్పుడు తాజా వార్తా విశేషాలకు వస్తే ఇక శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే పక్కా ఇళ్ల కోసం 10 ఏళ్ల పడిగాపులు ఇంకెన్నాళ్ళు సారు మా వైపు లుక్కేయండి సారు అంటున్న శ్రీకాకుళం వాసులు. ఇక చూసినట్లయితే అనగనగా ఓ గూడు కథ. ఇక శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర వ్యవసాయ మత్స్యకార రంగానికి కేంద్రంగా ఉంటుంది. అలాంటి శ్రీకాకుళంలో 2014లో విధ్వంసం సృష్టించిన హుదూద్ తుఫాన్ నిరాశ్రయులైన బాధితులకు పక్కా ఇల్లు నిర్మాణం చేపడతానన్న టీడీపీ ప్రభుత్వం. కానీ 10 ఏళ్లు దాటినా లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇల్లు కేటాయించని అధికారులు ఇక నిధుల కొరతతో మరమ్మతులు చేపట్టలేకపోయామని వెల్లడి. ఇక 2014 అక్టోబర్లో శ్రీకాకుళం జిల్లాలో హుదూద్ తుఫాన్ సృష్టించిన అలజడి మనందరికీ తెలిసింది. రోడ్డును పడిన బాధితులు ఆదుకునేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ముందుకు వచ్చి నిరాశ్రయులైన వారికి పక్కా ఇల్లు నిర్మాణం చేపట్టింది. అయితే హుదూద్ తుఫాన్ దాటికి సర్వం కోల్పోయిన బాధితులకు అధికారులు పాలకులు నేటికి సొంత ఇల్లు అందించలేకపోయారు. అంటే 10 ఏళ్లు దాటినా ఇళ్ల కోసం లబ్ధిదారులు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కేటాయించినా మౌలిక వసతులు లేకపోవడంతో ఇక గృహ ప్రవేశాలు చేసిన వారు ఉండలేక వదులుకోలేక సతమతం అవుతున్నారు. ఇక కవిటిలో అయితే 64, అలాగే బెండి, పలాస, టెక్కలి, కోట బొమ్మాలిలో 192 చొప్పున, సంత బొమ్మాలి మండలం లక్ష్మీపురం వద్ద 174 ఇళ్లు మంజూరు చేశారు. కానీ ఒక్కో ఇంటి నిర్మాణానికి 3,98,000 రూపాయలు, అలాగే మౌలిక వసతుల సదుపాయానికై 80,000 ఇచ్చారు. కానీ అది కేటాయించినప్పటికీ కూడా శరవేగంగా పనులు కూడా చేపట్టి కానీ ఇంతలోనే ఎన్నికలు రావటం వల్ల ఆ పనులన్నిటికీ ఒక్కసారిగా బ్రేక్ పడిపోయింది. ఇక బ్రేక్ పడిపోయినప్పటి నుంచి ఆ శ్రీకాకుళం వాసులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక టెక్కలిలో 92 గృహాలను 2023లో వైసీపీ హయాంలో లబ్ధిదారులకు కొన్ని ఇళ్లు అందచేసినప్పటికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇక నిధుల కొరతతో ఈ హుదూద్ ఇళ్ల మరమ్మతులు, హుదూద్ సదుపాయాలు అనేవి కంప్లీట్ గా కోల్పోతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇక నిధులు మంజూరైన వెంటనే పనులు చేయించాలి, కానీ లబ్ధిదారులకు అందించే చర్యలు చేపడతామని గృహ నిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పురుషోత్తం రాంబాబుని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ పురుషోత్తం రాంబాబు, చెప్పండి. 2014లో విధ్వంసం తర్వాత ప్రకటించిన గృహ నిర్మాణ హామీలు ఇప్పటికీ ఎందుకు అమలు కాలేదు? గుడ్ మార్నింగ్ గగన్. ఏదైతే శ్రీకాకుళంలో గతంలో ఏదైతే 2014లో హుదూద్ తుఫాను సృష్టించినటువంటి ఆల్రెడీ కాలం ముందే చూసాం. ఈ నేపథ్యంలో ఏదైతే అప్పుడు జరిగినటువంటి ఆ తుఫాను దాటికి బాధితులైనటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా ఆగమేఘాలపై వాళ్ళందరికీ సొంత ఇంటిని నెరవేర్చాలి, ఎవరైతే ఈ గూడు కోల్పోయి రోడ్లు పడ్డారో వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పి నాటి ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆ రోజు వచ్చి స్వయంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి మొత్తం అంచనా వేసి అయితే మాత్రం ఆగమేఘాలపై అయితే మాత్రం వాళ్ళందరికీ కూడా ఈ ఏదైతే సొంత ఇల్లు ఉంటుందని ప్రకటన చేశారో దానికి కట్టుబడి అధికారులు ఉన్నప్పుడే ఆ మొత్తం మీద శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో అయితే మాత్రం ఈ హుదూద్ తుఫాన్ భారీ పడి ఎవరైతే ఆ నిరాశ్రితులు అయ్యారో వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు కట్టించారు. అయితే ఈ కట్టించినటువంటి ఇల్లు ఆ అధికారులు ఉండగానే లబ్ధిదారులకు చేర్చాలి అనే ఒక దృఢ సంకల్పంతో అయితే మాత్రం పనులు కూడా స్పీడ్ గా సాగాయి. ఈ నేపథ్యంలో పనులు నిరంతరం దానిపైన పర్యవేక్షిస్తూ అయితే మాత్రం గృహాలను అయితే మాత్రం నిర్మించి లబ్ధిదారుల లిస్టు కూడా తెప్పించారు. దానికి సంబంధించినటువంటి లిస్టు కూడా ఏదైతే తయారు చేస్తారో అధికారులు వాళ్ళందరినీ కూడా ఆ గృహాలు ఏదైతే ఈ హుదూద్ తుఫాన్ దాటికి గురైనటువంటి వాళ్ళందరికీ ఏర్పరిచిన గృహాలను వాళ్ళకి మంజూరు చేయాలనేది మాత్రం ఆదేశాలు జారీ చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే పని మీద కూడా దాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అప్పట్లో. అయినప్పటికీ ఏదైతే ఈ గృహాలు వాళ్ళ చేతికి అందుతాయన్న తరుణంలోనే అది కొద్ది రోజుల్లో ఈ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో ప్రభుత్వం దిగిపోవడంతో అయితే మాత్రం ఆ గృహాలు అయితే మాత్రం అట్లానే అలాగా ఉండిపోయాయని చెప్పాలి. అయినప్పటికీ కూడా కొంతవరకు ఏదైతే శ్రీకాకుళం అదేవిధంగా టెక్కలి లేదా పలాసలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది లబ్ధిదారులకి అయితే గృహాలు అందజేయడం జరిగింది. వాళ్ళ గృహప్రవేశం చేశారు. కానీ ప్రభుత్వం మారిన మరుక్షణమే మాత్రం వచ్చినటువంటి ఏదైతే వైసీపీ వచ్చిందో ఆ తర్వాత అయితే మాత్రం మొత్తం ఊహించినటువంటి రీతిలో అయితే మాత్రం వాటిని గాలికి వదిలేశారు. అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు, ఎటువంటి తాగునీటికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏవి కూడా పట్టించుకునే పరిస్థితి, అంటే కన్నెత్తి కూడా అటువైపు చూడని పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే
గృహప్రవేశాలు చేశారో ఈ ఉదయ్ తుఫాన్లో ఉన్నటువంటి గృహాల్లో వాళ్ళు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక సదుపాయాలు లేక, కరెంట్ ఫెసిలిటీస్ లేక, అదేవిధంగా తాగునీటి, డ్రైనేజీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో దీనిపైన మీడియాలో కావచ్చు, అదేవిధంగా పత్రికల్లో కావచ్చు చాలా విస్తృతంగా అప్పట్లో వచ్చాయి. దానికి సంబంధించి అయితే మాత్రం కొంతవరకు అధికారులు ఏదైతే గృహ నిర్మాణ అధికారులు వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో దానికి సంబంధించి ఆ ఇబ్బందులు అధిగమించేందుకు ప్రణాళికలు తయారు చేయండి, ఎంతవరకు దానికి నిధులు సమకూర్చాలి, నిధులు ఎంతవరకు ఉంటే వాళ్ళ ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని దానిపైన మాత్రం ఇప్పటికే చాలా సార్లు అధికారులు వెళ్తున్నారు, నివేదికలు తయారు చేస్తున్నారు, ప్రభుత్వానికి అందజేస్తున్నారు. కానీ మోక్షం కలగలేదనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు గగన. చూడొచ్చా మళ్ళీ పనులు పునఃప్రారంభించే అవకాశం ఏమైనా కల్పిస్తుందా? ఇప్పటికే 2 సార్లు అయితే మాత్రం ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించారు. ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ హౌస్లుగా ఉన్నటువంటి ఉదయ్ తుఫానులకు సంబంధించి ఏ ఏ కట్టారో ఆ గ్రూపులన్నింటినీ, ఆ హౌసింగ్ గ్రూపులను చూశారు. చూసిన తర్వాత కొంతవరకు నిధులు కేటాయించాము, దానికి సంబంధించిన నిధులు కొరత ఉంది, ఆ నిధులు వస్తే కనుక పనులు ప్రారంభిస్తామని అయితే మాత్రం హౌసింగ్ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. 3వ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కింద నుంచి వాటర్ మోసుకుంటూ వెళ్ళాలి, అదేవిధంగా అక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి వేస్ట్ వాటర్ కావచ్చు, డ్రైనేజీలు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, కరెంట్ సదుపాయం కూడా అంతంత మాత్రాన్ని ఉన్నాయని అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం గగన. ఎస్ రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.